వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జోగి శంకరయ్య ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోని న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్వయంగా సీఐ శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు. ఆ లీగల్ నోటీసుల్లో కొన్ని డిమాండ్లు ఉంచడంతో పాటు చంద్రబాబు నాయుడు ఎలా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు, అసెంబ్లీ వేదికగా కూడా ఎలా అవాస్తవమైన ప్రకటనలు చేశారన్న దానిపైన ఆయన వివరణ కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి కామెంట్లకు ఆయన కౌంటర్ కూడా ఇచ్చారు. సెప్టెంబర్ 18వ తేదీ, ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసులు పంపించారు జోగి శంకరయ్య, సిఐ శంకరయ్య. దీనిలో చంద్రబాబు నాయుడు గతంలో కొన్ని ఆరోపణలు చేశారు. ఈయన గురించి క్రైమ్ సీన్ కాపాడడంలో సిఐ శంకరయ్య విఫలమయ్యారు అని కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఆరోపించారు. సిఐ ఆ క్రైమ్ సీన్ ను మేనేజ్ చేశారు, పోలీసులు అవసరం లేదు అని చెప్పారు, డెడ్ బాడీని ప్యాక్ చేయడంలో ఇతని సహకారం ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఆరోపణలు చేశారు. ఇవన్నీ పూర్తి అవాస్తవాలు. సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా ఇలాంటి ఆరోపణలు నా మీద చేయలేదు అని సిఐ శంకరయ్య చెప్తున్నారు. దాంతో పాటు అప్పటి ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వ పెద్దల కన్సర్న్లో వాళ్ళతో కాంప్రమైజ్ అయి ఈ సిఐ ఎప్పుడైతే సిబిఐకి ఎదురు తిరిగారో అప్పుడు డిఎస్పీగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చిందని కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ వ్యాఖ్యల్ని కూడా సిఐ శంకరయ్య ఖండించారు. నాకు డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది అన్నది పూర్తిగా అవాస్తవం, నాకు ఎప్పుడూ డిఎస్పీ ప్రమోషన్ రాలేదు, ఇప్పటికీ కూడా తాను సిఐగానే పనిచేస్తూ ఉన్నానని కూడా క్లారిటీ ఇచ్చారు. అంటే ఇంతకాలం వైసీపీ ప్రభుత్వంలో ఈ శంకరయ్యకి డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చారన్న ప్రచారం అయితే విస్తృతంగా తెలుగుదేశం పార్టీ మీడియా చేసి పబ్లిక్ లోనికి తీసుకెళ్లింది. కానీ ఈరోజు శంకరయ్య డైరెక్ట్ గా చెప్తున్నారు తనకు ప్రమోషనే రాలేదు, తాను ఇప్పటికీ కూడా సిఐగానే ఉన్నానని కూడా ఆయన వివరించారు. ఈ కేసులో తనను సిబిఐ ఒక సాక్షిగా మాత్రమే గుర్తించింది, అసలు ఈ కేసులో నేను దర్యాప్తు అధికారిని కూడా కాదు అని కూడా శంకరయ్య వివరించారు. దాంతోపాటు స్పీకర్కు 2 సార్లు లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్కి 2 సార్లు లేఖ రాశారు. ఇప్పుడు మార్చి 3వ తేదీన ఒకటి, జూలై 13న ఒక లేఖ రాశారు సిఐ శంకరయ్య ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి. అందులో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించండి, అసెంబ్లీలో కూడా కామెంట్లు చేశారు కాబట్టి రికార్డుల నుంచి తొలగించండి, నా పరువు నష్టం కలిగించేలా అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పారు కాబట్టి ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయండి, ప్రివిలేజ్ కమిటీ ద్వారా విచారణ కూడా జరిపించండి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపైన అని కూడా సిఐ కోరారు. దాంతోపాటు బహిరంగంగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, అసెంబ్లీ వేదికగా చెప్పాలి, మీడియా సంస్థల ద్వారా కూడా ఈ అంశంలో అవాస్తవాలు చెప్పినందుకు తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సిఐ శంకరయ్య డిమాండ్ చేశారు. ఇక అక్కడి నుండి రెస్పాండ్ రాకపోవడంతో నేరుగా సెప్టెంబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సిఐ శంకరయ్య, జోగి శంకరయ్య లీగల్ నోటీసులు పంపారు. అందులో కూడా కొన్ని డిమాండ్లు ఉంచారు. ఇకపైన తనకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రకటనలు చేయవద్దు, వెంటనే అసెంబ్లీ వేదికగా అదేవిధంగా మీడియా సమావేశాల్లో ఈ అంశం పైన క్షమాపణ చెప్పండి, చెప్పినవి అవాస్తవాలని అంగీకరించండి, దాంతోపాటు తన పరువు భంగం కలిగించి తనను మానసికంగా శోభకు గురి చేసినందుకు గాను 1,45,00,000 రూపాయలు చెల్లించండి అంటూ లీగల్ నోటీస్ పంపించారు. 1,45,00,000 రూపాయలకి. దీనిపైన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకైతే రియాక్ట్ అయింది లేదు. సెప్టెంబర్ 18వ తేదీన పంపించారు. సో ఈ పరిణామం ఎలా ఉంటుంది, ఇప్పుడైతే ఈ నోటీసులు బయటకు వచ్చాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారు, టీడీపీ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. అయితే ఆయన కరెక్ట్గా చెప్తున్నారు, డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిందని ఇన్ని రోజులు ప్రచారం చేశారు. నాకు డిఎస్పీ ప్రమోషన్ రాలేదు, నేను ఇప్పటికీ సీఐగానే ఉన్నాను. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ హయాంలో ఇతని మీద సస్పెన్షన్ వేటు ఎత్తేసారని కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా ఎత్తేసారని కూడా అప్పట్లో ఆరోపించారు. సస్పెన్షన్ ఎత్తేసి మరి డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు. దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు సిఐ శంకరయ్య. 2.5 ఏళ్ల పాటు సస్పెన్షన్లో ఉండి శాఖ పరంగా జరగాల్సిన విచారణ అంతా జరిగిన తర్వాత ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాతనే తిరిగి నాకు విధుల్లోనికి తీసుకున్నారు అని కూడా శంకరయ్య వివరిస్తున్నారు. సో మొత్తానికి ఒక సిఐ నేరుగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా లీగల్ నోటీసులు పంపించడం, క్షమాపణ కోరడం, ఇవన్నీ చూస్తూ ఉంటే అతడు చాలా అలసిపోయారు, క్షోభకు గురైనట్టుగానే ఉంది. దాంతోనే ఏమైనా పర్వాలేదు అన్నట్టుగా ఈ నోటీసులు పంపి ఉండవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.